ఈరోజే 'ఓజీ' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పండగ అని చెప్పాలి. అంటే 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇదే అని చెప్పాలి. మూవీ వచ్చేసి మామూలుగా లేదు. ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది. మనందరికీ తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్ అని. ఒక అభిమాని తనకిష్టమైన హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీశాడు. మనమందరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాడు. సుజిత్‌కి అయితే పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పాలి. అయితే ఈ మూవీని చూడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకరొచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకోరొచ్చేసి ఇమ్రాన్ హష్మీ. సినిమాలో ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎక్కడ తగ్గలేదు. కొంచెం అంటే కొంచెం కూడా తగ్గలేదు. సెకండ్ హాఫ్ వచ్చేసి స్లో అయినట్టు అనిపిస్తుంది కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు సినిమా అంతా ఎలివేషన్స్ ఉండాలంటే అది కుదరదు. అంటే ఎలా తీయాలో అలానే తీశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి స్టఫ్ ఇచ్చాడు. అలాగే యాక్టింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా ఇమ్రాన్ హష్మీ వీళ్ళిద్దరూ ఎక్కడ తగ్గలేదు. అయితే ఈ సినిమాకి 3 ఫేసెస్ ఉన్నాయి. ఒకరు వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకొకరు వచ్చేసి డైరెక్టర్ సుజిత్, థర్డ్ వన్ వచ్చేసి తమన్. చెప్పాలంటే తమన్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఫ్యానే. ఒక ఫ్యాన్ వచ్చేసి తన ఫేవరెట్ హీరోకి మ్యూజిక్ కొడితే ఎలా ఉంటుందో అలా కొట్టాడు. మొన్న తమన్ని నందమూరి తమన్ అన్నారు. తమన్ వచ్చేసి నందమూరి సినిమాలకి ఎలా కొడతాడో తెలియదు, కానీ ఈ సినిమాకి మాత్రం మామూలు కొట్టలేదు. సో ఇప్పటి నుంచి తమన్ని కొన్నిడేళ్ళ తమన్ అని పిలవచ్చు. సో సినిమాలో అయితే యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి బాగా కుదిరింది. అయితే ఈ సినిమా వచ్చేసి సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక భాగం. ఈ సినిమాకి ఇంకా సాహో సినిమాకి లింక్ ఉంది. యాక్చువల్లీ మూవీ టీమ్మే ఒకరోజు ముందే అఫీషియల్గా వదిలింది. సుజిత్ వచ్చేసి తర్వాత నానితో ఇంకో సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా కూడా లింక్ ఉండొచ్చు. అయితే ఓజీ మూవీ వచ్చేసి సోలో మూవీ అయితే కాదు, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. అంటే ఓజీ 2 కూడా ఉంది. చెప్పాలంటే ఈ సినిమాకి నా రివ్యూతో పని లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి రివ్యూతో పని ఉండదు. ఓజీ లాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడమే. అంటే ఇలాంటి అయిపోయిన మూవీస్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రావు. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా ఫ్యాన్స్ అంతా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని చూడకండి. సినిమాని ఒక సినిమాలానే చూడండి. సినిమాని ఒక గ్యాంగ్స్టర్ మూవీని ఎలా తీయాలో అలానే తీశారు. పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకున్నామో అలానే చూపించారు. ఈ సినిమాని చూసి బట్టలు చింపి ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ సినిమాని అయితే థియేటర్లో మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.